పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the day. Oh, the best book to read is the Bible. Thank you very much. ఈరోజు ధ్యానం కొరకై మనం పేతురు రాసిన మొదటి పత్రిక, ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక లోంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని నిమిషాలు పాస్టర్ గారు నాకు ఇచ్చిన సమయంలో నాకు హ్యాపీగా ఉంది పాస్టర్ గారు. ఎందుకంటే కొంతమంది మానిటర్లో స్టాప్ వాచ్ చేస్తారు, వెన్ ఐ షుడ్ స్టాప్ అని. ఇక్కడ లేదు, బట్ స్టిల్ ఐ క్లోజ్. ఐ గో టు అమెరికన్ చర్చెస్, మనం వెళ్ళిన వెంటనే ఆ క్లాక్ టిక్ అవుతుంది. వన్స్ 20 minutes or 15 minutes అని అన్నారు అనుకోండి. సో ఇఫ్ ఐ క్రాస్, ద అదర్ వన్ విల్ కమ్ ఇన్ రైట్. So but I don't know, pastor is very gracious, but I'm not going to stretch it. So పేతురు రాసిన మొదటి పత్రిక చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, నేను కొంచెం I will be running, but still I think definitely మీరందరూ you will grasp the get the message అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. May the Holy Spirit minister to us this time. May the Holy Spirit touch each one of us. సో ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 3 ప్రాముఖ్యమైన విషయాలను బట్టి పేతురు రాసినట్టుగా మనం చూస్తున్నాం. నంబర్ 1 ఏంటి అని అంటే, టు లివ్ ఎ లైఫ్ ప్లీజింగ్ టు గాడ్. దేవునికి ఇష్టమైన, దేవుడికి ప్రీతికరమైన జీవితాన్ని మనం జీవించాలా. ఈ మాట మనం వింటూ ఉన్నప్పుడు మనం గమనించాలి ఏంటంటే, ఎంతమంది మనం దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. రెండవది ఏమిటి అని అంటే, మనము సాక్ష్యము కలిగి లేక సాక్షార్థమై మనం జీవిస్తూ మన చుట్టుప్రక్కల ఉన్న అనేకులకు మనము ఏమంటారు, వి షుడ్ బి షైనింగ్ అండ్ బర్నింగ్ లైట్ అనేది కోరుతున్నా. అంటే మన ఇతరులకు మనం ఆశీర్వాదంగా సాక్షార్థమైన జీవితాన్ని మనం జీవించాలని. సో ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు, మనందరం ఆయన కథ విన్నాము, ఆయన మేబీ బయోగ్రఫీ చదివి ఉంటామేమో. సో ఒకసారి ఆయన పంజాబ్ లో నడిచి వెళ్తూ ఉన్నాడట. ఒక చిన్న కుర్రోడు, ఆయన సండే స్కూల్లో తర్వాత లేకుంటే క్లాస్ లో అక్కడ నేర్చుకున్నాడు. ఆయన అలా వెళ్తూ ఉంటే ఏమంటారు చూశాడు. చూసిన వెంటనే వాళ్ళ అమ్మతో అన్నాడ, మమ్మీ 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 లుక్ 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 జీసస్ ఈస్ గోయింగ్ అని అన్నాడు. మమ్మీ మమ్మీ లుక్ 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 జీసస్ ఈస్ గోయింగ్ అని అన్నాడు. అర్థం చేసుకోవాలి, మనం ఎవ్రీ స్టెప్ ఆఫ్ అవర్స్ షుడ్ రిఫ్లెక్ట్ గాడ్, ఎవ్రీ స్టెప్ ఆఫ్ అవర్స్. సో తర్వాత మనం 3వ కారణం ఎందుకు పేతురు ఈ పత్రికను రాశాడు అని అంటే, మనము క్రీస్తు శరీరానికి ఆశీర్వాదంగా మనం ఉండాలి. వి షుడ్ బి అ బ్లెస్సింగ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇవి 3 కారణాలుగా ఆయన రాశాడు. కానీ మనం లోపలికి వెళ్ళినప్పుడు ఆ యొక్క 5 అధ్యాయాలను మనం గమనించి చూసినట్లయితే, టైం బట్టి నేను పరిగెడుతున్నానని చెప్పాను కదా పిల్లల, అక్కడ ఏమంటుందంటే ఒబీడియన్స్ అనే మాట ఎక్కువగా మనకు కనబడుతూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. సబ్మిషన్, ఒబీడియన్స్, తనను తాను సమర్పించుకోవడం, సబ్మిషన్, విధేయత, ఈ మాటలు మనకి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. నేను విజ్ఞాపకం చేస్తూ ఉన్నాను 13వ వచనం నుండి 17వ వచనం వరకు సబ్మిషన్ టు ద గవర్నమెంట్, ప్రభుత్వానికి అక్కడ వ్రాస్తూ ఉన్నాడు. అనగా మన పైన ఎవరు అధికారులుగా ఉన్నారో వారికి మనం లోబడి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు అన్నట్టు. సో మీరు ఆ మాటలు గమనించినట్లయితే 16 వచనం నేను చదువుతూ ఉన్నాను, లేక 15 నుంచి చదువుతాను. ఏలైనగా మీరిట్లో యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం, స్వతంత్రులై అక్కడ మీ స్వాతంత్రం వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండి. 18వ వచనం, పనివారులారా మంచి వారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండండి. సబ్మిషన్ టు గవర్నమెంట్. Then we see
సబ్మిషన్ టు ద మాస్టర్స్, యజమానులకు మనం ఏమంటారు విధేయత కలిగి ఉండాలి అని అంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏమంటుందంటే సబ్మిషన్ టు ద హస్బెండ్స్, భార్యలు చెప్తూ ఉన్నాడు మీరు మీ ఏమంటారు స్వపురుషులకు మీరు లోబడి ఉండండి అని అంటూ ఉన్నాడు. తర్వాత ఏ వర్డ్ టు హస్బెండ్స్ మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, అటువలే పురుషులారా జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి. ఈ మాటలు నేను ఆధారం చేసుకుని నేను చూస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా నా యొక్క గమనము కుటుంబం వైపుకు వెళ్ళినట్టుగా నేను చూస్తూ ఉన్నాను. సో ఇంతగా ఏమంటారు భార్యలకు భర్తలకు విధేయత ఇవన్నీ మనం మామూలుగా వింటూ ఉంటాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన రక్షకుడు, మనల్ని రక్షించిన ప్రభు మనం ఏ విధంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. వాట్ గాడ్ వాంట్స్ us to, హౌ హీ వాంట్స్ us to live. నేను టూకీగా నేను ఫాస్ట్ గా చదివి నేను ఏమంటారు ముగిస్తాను. మేబీ కొంత టచ్ చేసి అట్లా నేను వదిలేస్తాను. చూడండి, మొదటిగా మనం గమనించినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. వాట్ గాడ్ ఈస్ డిజైరింగ్ ఈచ్ వన్ ఆఫ్ us, విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా ఉన్న మనల్ని దేవుడు ఏ విధంగా ఉండమని అంటూ ఉన్నాడు, లేకపోతే దేవుని యొక్క ఆశ మనం ఏ విధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు మనము, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. ఆ విధంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నేను న్యూ జెర్సీలో ఉన్నాను. మా ఫ్రెండ్ బ్రదర్ ఆయనకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. సో ఏదో కారణంగా నేను వాళ్ళ నైట్ ఆయన లేట్ అయింది, దూరం డ్రైవ్ చేయాలన్నా, పడుకుంటే రేపు పొద్దున వెళ్ళండి అని అన్నారు. ఓకే, నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళ కంపెనీ వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఒక ఏమంటారు సిక్ వాళ్ళతో పనిచేస్తాడు, సిక్ మతస్థుడు. సో వాళ్ళతో పనిచేస్తాడు. పొద్దున్నే రెడీ అయినా అంతప్పుడు వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ వచ్చారు. ఈయన ఫస్ట్ వచ్చారు. వచ్చిన వెంటనే నేను తక్కువని ఆయనతో, నేను హైదరాబాద్ లో ఉంటాను కాబట్టి కొంచెం హిందీ తెలుసు. నేనేమనంటే సదాజీ కైసే హై ఠీక్ హై అది అన్నాక ఆయన అడిగా, సదాజీ ఆప్ అచ్చా నీళ్ళు మారేక్యా అని అన్నాను. నేను మంచి పడుకున్నావా అని అన్నాను. అర్థమైంది కదా మీకు? సో మంచి పడుకున్నావా అని అంటే ఆయన తక్కువ వైపు చూశాను. క్యా బాత్ కర్ రహే సాబ్, క్యా బాత్ కర్ రహే అన్నాడు. ఏమైంది, నేను తప్పు చేశానా లేకపోతే హిందీ సరిగ్గా మాట్లాడలేదా అని నేను అనుకుంటున్నాను. अमेरिका में कौन सोते साहब, कौन शांत से सोते, कौन नहीं है. बिल पे करना, वो करना, ये करना आपको नहीं मालूम साहब, आप विजिटर है. కానీ ప్రియుల గమనించాలి ఏంటంటే God wants us to have a peaceful life. తర్వాత మనం చూస్తూ ఉన్న యెషయా గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనం లేకుంటే 17వ వచనం. నీతి సమాధానమును కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు జాగ్రత్త విను, అప్పుడు నా జనులు విశ్రమ స్థలముల యందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించదు. సుఖకరమైన నివాసముల యందు నా ప్రజలు వారు నివసిస్తారు. They live in peaceful dwellings అని ఇంగ్లీష్ లో రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 128వ కీర్తనలో మనం చూసినట్లయితే యు విల్ ఈట్ ద లేబర్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, మీ చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవించగలరు. ప్రియులారా, ఇది దేవుడు మన ఎడల ఆయన కోరుతున్న ఏమంటారు కోరిక. ఆ విధంగా మనం ఉండాలని, ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని సమృద్ధిని మనం అనుభవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నేను ఈ మాటలు గమనిస్తూ ఉన్నప్పుడు, నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నిన్నటి సాయంత్రం ప్రియుల దేవుడు నా గమనాన్ని తీసుకొచ్చిన కొన్ని మాటలు నేను మీ ముందు ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఫ్యామిలీ ఇస్ గాడ్స్ డిజైన్. ఫ్యామిలీ ఇస్ గాడ్స్ డిజైన్. ఫ్యామిలీ ఆఫ్ ఫ్యామిలీస్ ఈజ్ చర్చ్. ఇక్కడ మన కుటుంబాల యొక్క ఏమంటారు ఇట్స్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ఫ్యామిలీస్ ఈజ్ చర్చ్. హౌ ఈజ్ అవర్ ఫ్యామిలీ? ఈరోజు గమనించాలి. కొన్ని మాటలు నేను మీ ముందు ఉంచుతాను. చాలాసార్లు అంటున్నాను కదా కొన్ని మాటలు మీతో ఉంచుతానని. But I will close it before time. Okay? So number one,
ఏంటంటే వాచ్ఫుల్నెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్. వి ఆల్ ప్రే. ఐఎమ్ గోయింగ్ ఎవ్రీవేర్ అంటుంది ఏంటంటే ప్లీజ్ ప్రే ఫర్ అవర్ చిల్డ్రన్. నాకు అనిపిస్తుంది వెన్ యూ ఆర్ టెలింగ్ మా పిల్లల్ని కొరకు ప్రార్థన చేయండి, పబ్లిక్ స్కూల్స్ పోతారు, దే ఆర్ ఎక్స్పోజ్ టు ఆల్ దీస్ థింగ్స్ అని అన్నప్పుడు యాజ్ ఎ పేరెంట్, యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్, యూ ఆల్సో నీడ్ టు బి కేర్ఫుల్. We see one person in Bible. Let's go to Job, కదా, మొదటి అధ్యాయం, యోబు మొదటి అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినట్లయితే 5వ వచనం, మొదటి అధ్యాయం వచనం, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి అర్పించు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. ఇక్కడ గమనించాలి పిల్లల, వాచ్ఫుల్నెస్ ఇన్ ఫ్యామిలీ లైఫ్. యాజ్ ఎ మదర్, యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ చర్చ్, యాజ్ ఎ పాస్టర్, యాజ్ ఎ ఎల్డర్స్, మనము కుటుంబాల విషయంలో మనం జాగరూకులమై ఉండాలి. సాతానుడు ఎవరిని మృంగుదనా అని ఎట్లున్నాడు, ఏమన్నాడు? సో బీ కేర్ఫుల్, సాటన్ ఈస్ అవేక్. వాడు మెలకువ కలిగి ఉన్నాడు, ఎవరిని మృంగుదనా అని చూస్తూ ఉన్నాడు. మనం నిద్రమత్తులమై ఉన్నాం, ప్రార్థన చేయట్లే, సహవాసం చేయట్లే, కుటుంబాలుగా కూడి ప్రభుని ఆరాధించట్లేదు. ఇక్కడ యోబు ప్రియులారా గమనించినట్లయితే వారు అక్కడ మనం చదువుతూ ఉన్నాము, వారు దేవుణ్ణి దూషించరేమో, వాళ్ళ ఏమంటారు మనసులో లోపల somewhere they did not commit, they did not do something wrong. It is the assumption of a godly father. Maybe they might have done something. చేశారేమో, ఆ పాపం నాకు రావద్దు, నా పిల్లలకు రావద్దు. లెట్ మీ ఆఫర్ ఏ సాక్రిఫైస్ టు గాడ్ టు కీప్ మై చిల్డ్రన్ సేఫ్, మై ఫ్యామిలీ సేఫ్. యజమానులుగా భర్తలుగా ఉంటున్న వారితో నేను చెప్తూ ఉన్నాను, చాలా సంఘాల్లో ఉమెన్స్ ప్రేయర్ ఉంటుంది కానీ మెన్స్ ప్రేయర్ ఎక్కడ నేను చూడలేదు. చాలా వెరీ రేర్లీ ఐ విల్ సీ. నేను అంటున్నాను, పాస్టర్ గారు, if you don't have a men's prayer, let the men come pray, because it's so important. Kids watch your parents. ఎవరు అన్నారు? It is not no more let me get that word. Yeah, they are not taught, children are no more taught, but they are caught. I think my English is okay, right? So they are not taught, they are caught. మనం చెప్పేసి ఇంకొకటి చేసామనుకో, ఇందాక ఐ థింక్ ఎస్టర్డే సమ్వేర్ అనుకుంటే ఒకరి ఇంట్లో నేను ఉన్నాను. సో ఐ సెడ్ డోంట్ డూ దట్, బట్ ఆ పాప, చిన్న పాప, అమెరికన్స్ ఎట్లుంటారు, అంకిల్ యూ ఓన్లీ సెడ్ మినిట్ బ్యాక్, యు ఆర్ టచింగ్ దట్ అని. So be watchful of your families, number 1. Number 2, Prilara, what kind of an atmosphere as a family we are creating? As a father we are creating. ఉదాహరణ చెప్తాను నేను. సో నేను వచ్చాను, ఐ మ్యారీడ్, ఐ హ్యావ్ 2 daughters. సో నేను అలా ఇంట్లో ఎంటర్ అయ్యాను అనుకోండి. యు ఆర్ ఏబుల్ టు సీ మీ? ఐ యామ్ టాల్ ఇనఫ్, ఓకే? సో నేను ఎంటర్ అయ్యాను మా ఇంట్లో ఫస్ట్ గనికి. ఐఎమ్ సారీ, ఓకే హేమన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను ఆ విధంగా ఎంటర్ అయ్యాను. నేను ఎంటర్ అయిన వెంటనే అక్కడ ఒక పేపర్ పడింది కదా, పేపర్ పడింది. సో యాజ్ ఎ హస్బెండ్ కదా, యాజ్ ఎ ఫ్యామిలీ హెడ్ నేనేం చేస్తూ ఉన్నాను, నేనేమంటానంటే కదా, సాధారణ మనం చేసేది ఏంటంటే అమ్మాయిని భార్యని అంటాం, ఇక్కడ పేపర్ పడింది క్లీన్ చేయకూడదా అని అంటాం. లేకుంటే ఏం చేస్తాం, పిల్లల్ని పిలుస్తాం కదా, పిల్లల్ని పిలిచేసి అరే దీరా అని అంటారు. కానీ గమనించండి, యాజ్ ఎ ఫాదర్, ఇఫ్ యు బెండ్ డౌన్ అండ్ టేక్ దట్ పేపర్, హౌ ద ఇంపాక్ట్ విల్ బి. జస్ట్ ఆలోచించండి, వాట్ కైండ్ ఆఫ్ అన్ అట్మాస్ఫియర్ వీఆర్ క్రియేటింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీ.
is more important. నేను ఒకసారి I was traveling. I travel అమెరికాలో I travel Greyhound, ఇండియాలో I travel Indian Railways. ఒకసారి నేను ట్రావెల్ చేస్తున్నాను, మేము పాస్టర్స్ ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. We were going for a family retreat. ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే మా ఎదుట ఒక బిజినెస్ పీపుల్ హైదరాబాద్లో మార్వాడీస్ లేడీస్ ఉన్నారు. దే ఆర్ గోయింగ్ టు క్యాల్కటా. మేము మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అన్నారు క్యా బాత్ కర్ రే అంటే మేము వీఆర్ పాస్టర్స్ వీఆర్ గోయింగ్ అని అంటే ఆమె ఏమన్నా తెలుసా, చాలా వెరీ యూనో ఆమె అర్థమవుతుంది, ఇంగ్లీష్ మాట్లాడిన అంత వింటుంది. ఆమె ఏమన్నదంటే आप पति के बारे में बात करें, you are talking about the father and all. You know what my children call my husband? We have a moped. I'm talking about like 25 years ago. We have a moped. When the moped stops there, hearing that noise, my kids will tell, "Mama, tiger aa gaye." Do you understand that? Father's coming, husband should feel my ఏమంటారు ఇంగ్లీష్, మంచి ఇంగ్లీష్ చెప్పండి, మై హార్ట్ హెస్ కమ్. అక్క చెప్పండి, ఏం కాదు పర్లే, నాకు తెలియదు కదా మీ భాష. మై స్వీట్ హార్ట్. ఓ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, మై స్వీట్ హార్ట్ హెస్ కమ్. భార్య, షీ షుడ్ ఫీల్ దట్. ఆర్ వి క్రియేటింగ్ అ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇన్ అవర్ ఫ్యామిలీస్ లైక్ దట్? మా నాన్న వచ్చాడు అని అనాలా? చిన్నప్పుడేమో నాన్న కదా, నేను కూడా ఫాదర్ అని చెప్పాను కదా, మనం ఏమంటారు వచ్చిన వెంటనే నేను మా పిల్లలకు కొంచెం సౌండ్ చేసేవాడిని అట్లానే. సో వాళ్ళు చిన్న పిల్లలు ఆ సౌండ్ విని నాన్న వచ్చిందని పాక్కుంటూ వచ్చేవారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే పెద్ద కింద నాన్న వచ్చాడా కదండి, నాన్న వచ్చాడా, అప్పుడే వచ్చాడా, వై, ఎందుకు ఇది? మనం నవ్వుతూ ఉన్నాం, ఇట్స్ ఓకే, కానీ వై? బికాస్ వీఆర్ నాట్ క్రియేటింగ్ దట్ అట్మాస్ఫియర్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. వీఆర్ నాట్ టెలింగ్, వీఆర్ నాట్ టెలింగ్, వీఆర్ నాట్ షోయింగ్ అవర్ ఫ్యామిలీస్ దట్ ఫాదర్ హ్యాస్ టు బి లవ్డ్, మామ్ హ్యాస్ టు బి లవ్డ్. మిలిటరీ డిసిప్లిన్, క్రిస్టియన్ లవ్, నో కాంప్రమైజ్ ఆన్ డిసిప్లిన్. కానీ ఎప్పుడు ప్రేమించాలో అప్పుడు ప్రేమించాలి. ఒక అక్క అంటుంది, మీకు తెలుసు కదండి మా ఆయన మిలిటరీ అయినా అంటుంది. నేను అన్న రిటైర్ అయ్యింది కదా అంటే బుద్ధులు ఆడిపోతాయి కదా. వాట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ వీఆర్ ప్రిపేరింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్? ఎలాంటి ప్లెజెంట్ అట్మాస్ఫియర్? ఒక మాట చెప్తాను నేను, చూడండి. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. హన్నా పెనిన్నా కథ మనకు తెలుసు. వారి హస్బెండ్ ఎల్కనా, నేను అన్ని చదవట్లేదు, 8వ వచనం. ఆమె పెనిమిటి ఎల్కనా హన్నాతో అంటూ ఉన్నాడు, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే చదువుతులే మీరు కదా, 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? ఏ గాడ్లీ హస్బెండ్స్ అష్యూరెన్స్ టు హిస్ వైఫ్, ఐ యామ్ దేర్ ఫర్ యూ, డోంట్ వరీ అబౌట్. అలాంటి ఒక ఏమంటారు నమ్మకం. మేము ట్రైన్లో పనిచేస్తాం. సౌరవ్ వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మీరు చూసారు, ఫస్ట్ డాక్టర్ ఈస్ ఫ్రమ్ దట్ హోల్ 3 lakhs పీపుల్ ఈస్ ద ఫస్ట్ డాక్టర్. విశ్వవాణి పోయిన తర్వాత there was only 30% Christianity. I'm talking about 31 years ago. Vishwani stepped. Today 60% literacy. తర్వాత 87, I think 67 are B.Tech, 17 are M.Tech. మొన్న విజయవాడలో మీరు ఫోటోలు చూసి ఒక అబ్బాయి సుధాకర్, నేను ట్రైన్లో వెళ్తూ సుధాకర్ నేను పలానా ట్రైన్కి వస్తున్నాను, విజయవాడ స్టేషన్లో నన్ను కలవు అని చెప్పారు. ఆయన విజయవాడ రైల్వే స్టేషన్ గూడ్స్ రైల్వే దానికి స్టేషన్ అసిస్టెంట్ స్టేషన్ మేనేజర్ పనిచేస్తుంది. యంగ్ బాయ్. నాకు నేను ఫోన్ చేసిన వెంటనే, అన్న
సారీ నేను ఐ రిజైన్ మై జాబ్ అన్నాడు. అరే సెంట్రల్ గవర్నమెంట్ ఒక అందరూ ఇది చేస్తాం, నువ్వు రిజైన్ చేసావు ఎందుకంటే ఏమన్నాడంటే అన్న నేను ఐఏఎస్ రాయాలనుకుంటున్నాను. హల్లెలూయా. మినిస్ట్రీలో ఉన్న ఆనందం ఏంటి ప్రియులారంటే సువార్త ప్రకటించినప్పుడు వారి జీవితాలు మారుతూ ఉన్నాయి, వారి బ్రతుకులు మారుతూ ఉన్నాయి, వారి ఊర్లు మారుతూ ఉన్నాయి. 150 villages are 100% Christians in that area. నేను అందుకొరకు అంటూ ఉన్నాను, మీరు వచ్చినప్పుడు అవి చూడండి. నేను ఒకసారి ఇది చెప్తా ఉంటే ఒక పెద్దమ్మ, పెద్ద వయసు కలిగిన అమ్మ ఏమన్నదంటే, బాబు నువ్వు చెప్తుంటే రావాలనుంది కానీ మాకు వెస్టర్న్ కల్చర్ దొరుకుతుందా అన్నది. అంటే డోంట్ వరీ, ఈరోజు అందరు ఇండియాలో కూడా ఎవరు వాడట్లేదు, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్ అంటే అని చెప్పాను నేను. సో ఆల్ ఫెసిలిటీస్ మీరు రండి, అక్కడ జరుగుతున్న ఏమంటారు క్రియలు మీరు చూడమని నేను మీకు మనవి చేస్తున్నాను. ఆర్ వి బిల్డింగ్ ఏ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఇన్ అవర్ ఫ్యామిలీస్? ఎవరినో భార్యను దూషించవలసిన అవసరం లే, భర్తను దూషించవలసిన అవసరం లే, పిల్లలను దూషించవలసిన అవసరం లే. మన పూర్వీకులు అన్నారు గృహమే స్వర్గసీమ. అక్క థ్యాంక్ యూ, అప్పుడే అక్కకు మర్చిపోలే మీరు వెళ్ళాను. గృహమే స్వర్గసీమ. సో అవర్ ఫ్యామిలీస్, అవర్ ఏమంటారు షుడ్ బి కింగ్డమ్ బిల్డింగ్ ఫ్యామిలీస్. కింగ్డమ్ బిల్డింగ్ ఫ్యామిలీస్, దేవుని రాజ్య విస్తరణ కొరకాయి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాని పెళ్ళైన ఏమంటారు మా పెళ్ళైనాక నేను నా భార్య మేము ప్రార్థన చేసి తీసుకున్నాం. యూనో సమ్టైమ్స్ వి లివ్ అపార్ట్ ఫర్ మెనీ డేస్. ఎందుకు ఏమంటున్నానంటే బట్ వి అప్హోల్డ్ ఈచ్ అదర్ ఇన్ అవర్ ప్రేయర్స్. తర్వాత మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ హస్బెండ్ ఆర్ ఎ వైఫ్ రెస్పాన్సిబిలిటీ కదా. అఫ్ కోర్స్ సామెతల్లో 14:1 గుణవతి అయిన భార్య జ్ఞానవంతులైన స్త్రీ తన ఇల్లు, భార్య తన ఇల్లు కట్టును అన్నాడు. సో చాలాసార్లు ఏమవుతుందనంటే మన హైందవ సాంప్రదాయంలో ఉంది స్త్రీకి భక్తి కదా, పూజ చేసిందంటే మావిడ చేస్తుందండి అని అంటారు. క్రిస్టియన్ దాంట్లో అట్లా కాదు. ఫ్యామిలీ ప్రేయర్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఒక రోజు ఒక ఊరికి పోతున్నాను, కొన్ని కావాలని నేను పేరు చెప్పట్లేదు. ఆ వీధిలో పోతా ఉంటే మీటింగ్కు వెళ్తా ఉన్నాం, చర్చికి ఆ వీధిలో అక్కడ పోతా ఉంటే నన్ను తీసుకెళ్తున్నా ఆయన చెప్పాడు, బ్రదర్ ఒక 10 years బ్యాక్ ఈ వీధిలో మీరు పోతుంటే ప్రతి ఇంట్లో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వినబడేవి, దేవుడి పాటలు వినబడేవి. ఇప్పుడు ఏమైందన్నా అంటే కుటుంబ ప్రార్థనే మానేశారన్నా. I want to tell you how many of us, we are not living in America, but I have seen some families. I stayed in those families. ఎప్పుడు సమయం దొరికితే వాళ్ళు వస్తే వాళ్ళు ఒక చిన్ని పాట, ఒక వచనం చదువుకుని కుటుంబంగా భార్య భర్త పిల్లలు మోకరించి ప్రార్థించే అనుభవం ఉన్నది. ఈరోజు మనం అలాంటి అనుభవం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కొర్నేలి. నేను ఇంకా క్లోజ్ చేస్తాను, అయితే టైం అయిపోయినట్టుంది. పాస్టర్ ఐలిన్స్ గారు నో అనక ముందే ఐ విల్ క్లోజ్ ఇట్. వెరీ ఫ్యూ థింగ్స్ ఐ జస్ట్ టెల్ లైక్ దట్ అండ్ క్లోజ్. కొర్నేలి తన కుటుంబం అంతటిని ఆయన పిలిచి సేవకుని పిలిచి వాక్యం చెప్పినట్టు మనం చూస్తున్నాం. ఐ వాంట్ టు టెల్ యూ, మన పిల్లలకు ఇంటిలో చాలా మంది అది ఇది నేర్పిస్తారు. నేనేమంటున్నానంటే టీచ్ ద వర్డ్. బయట అన్ని నేర్పిస్తారు, స్కూల్లో నేర్పించిన ఇంట్లో నేర్పించవద్దు. గివ్ దట్ ఆపర్చునిటీ టు ద టీచర్స్ అండ్ ఆల్. వాట్ యూ క్యాన్ డూ యూ షుడ్ డూ. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ నోబడీ విల్ డూ. చాలాసార్లు నేను చెప్పాను కదా, ఐ ట్రావెల్ ఎ లాట్. ఒకసారి హైదరాబాద్ దగ్గర పట్టణ చెరువులో ఒక చర్చిలో ఉన్నాను. నేను అడిగాను మామూలుగా, మీలో కంటత వాక్యం మెమరీ వర్స్ ఎంతమందికి వస్తుంది అని అన్నాను. ఒక 3 ఎత్తారు చెయ్యి. చర్చ్ అంతా నిండిపోయింది. సాధారణ నేను ఊరికి ఏదో చెప్పేసి వెళ్ళను, ఒకసారి క్వశ్చన్ చేస్తా. బాగుంది మీకు ఈరోజు 3 చేతులు ఎత్తారు. నేను అడిగాను, అంటే ఎందుకు మీరు 3 ఎత్తారు అంటే, బ్రదర్ మేము క్రిస్టియన్ హాస్టల్లో చదువుకున్నాం కాబట్టి మాకు అర్థమైంది. మీకు ఏమైంది?
ఇంట్లో నేర్పలేమా మనం? టీచ్ ద వర్డ్, మెమరైజ్, లెట్ అవర్ చిల్డ్రన్ మెమరైజ్ ద వర్డ్. దివారాత్రములు దాన్ని ధ్యానించు కదా. దుష్టులు ఆలోచించకుండా నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చొని చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుడు మన పిల్లల్ని దీవిస్తాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, నేను ముగిస్తూ ఉన్నా, క్రమశిక్షణ విషయంలో డోంట్ కాంప్రమైజ్. బాలుడు నడవలసిన త్రోను వారికి నేర్పేలా, పెద్దకైన తర్వాత దాన్ని ఏమంటారు, తొట్టిల్లు. కొంతమంది ఉంటారు పిల్లలు, ఒకవేళ భార్య కరెక్ట్ చేస్తుంది అనుకోండి, భర్త అడ్డం వస్తాడు. భర్త కరెక్ట్ చేస్తామంటే భార్య అడ్డం వస్తుంది. ఏమంటారు తెలుసా, ఇండియాలో, ఇక్కడ మీరు అన్నారేమో మీకు తెలియదు, ఇక్కడ ఏమంటారంటే వాడేమన్నా ఐఏఎస్ ఆఫీసర్ కానీ అనుకోని ఆడుకొని కదా. వి కండెమ్ ఈచ్ అదర్. In turn, our kids are put to risk. Spend quality time. నేను ఒకసారి I was in Calcutta. నేను సాధారణంగా నేను చెప్తూ ఉన్నా అన్ని కూడా ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. I don't carry from here and there. ఒక ఆయన, he's a big officer. He's moved to certain place. Calcutta traffic తెలుసు కదా మీకు. So లాంగ్ స్టోరీ షార్ట్, ఆయన ఉదయం ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయినాక అక్కడ ఆయన వెల్కమ్ చేశారు. వెల్కమ్ చేసిన వెంటనే వాళ్ళు అడిగారట, ఆ భార్య ఆయన ఇద్దరు వచ్చారు, వెల్కమ్ అయ్యారు. సాబాబ్కు కిట్నే బచ్చే ఆయన చెప్పాడు, ఐ హావ్ 4 children అన్నాడు. 4 children అనగానే ఆ గ్రూప్ దీంట్లో ఉన్నాడు, అనుకో ఇంకా ఉమరు క్యాయ్ సార్, వాళ్ళ ఏజ్ ఎంత ఉంది అన్నాడు. ఏం చెప్పాడు తెలుసు, జాగ్రత్తగా వినండి. ఏ కిత్నా హై, ఏ కిత్నా హై, ఏ కిత్నా హై, ఏ కిత్నా హై అన్నాడు. ఏంటి అని అంటే ఆయన చెప్పింది ఏంటంటే, వాళ్ళని నేను చూసేది ఎప్పుడు అని అంటే, వాళ్ళు పడకలో ఉన్నప్పుడు. మార్నింగ్ somewhere 4 o'clock I go, by the time I return it's 9, already they are in the bed. We should not blame the days, the time. మీకు తెలియదండి మా లైఫ్స్ ఎట్లుంటాయో. నేను అంటూ ఉన్నాను, certain things you need to sacrifice to bring your family into godliness. ఈ లోకంలో మనం శాశ్వతంగా ఉండం. మనం ఇందాక ఆశ్రయ అన్నాడు 80 years. Did you say 80 years? You said 100? 80. He stopped at 80. But I wish all of you live 100 years. But pass on the legacy. Pass on the legacy, my friends. Spend quality time with your children. Maybe you can earn less. You may have a smaller house. You don't want a big five bedroom house and all. But spend your time with your children. Quality time. Teach the word. Take decisions together. Take decisions together. I know one family. పిల్లలు బ్లూ కలర్ సోఫా అడిగారు. వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమన్నారంటే, బ్లూ కలర్ అయితే తొందరగా మట్టి కనబడుతుంది, విల్ బై ఎ బ్రౌన్ కలర్ సోఫా. తెలుసా మీకు? దే పర్చేస్డ్ ఏ, they brought home a brown color sofa, but kids don't sit on this till today because they wanted blue color. Tell them, convince them. They don't know. Tell them that as a parent I have more experience than you. You need to listen. This is what I am saying. This is a pros or cons. Yeah, both. You tell them. Nachu cheppandi vallaku. Take decisions and encourage them to love elders. కదా కొంతమంది మా ఇంట్లో కదా ఒక మాట వచ్చింది, అది చెప్పకూడదు కానీ అంటే ఏమంటే పెద్దోళ్ళు వస్తే అట్లా లేచి నిలబడాలా. ఈ రోజుల్లో కాళ్ళ మీద కాలేసుకున్నాడు వచ్చాడా ఇట్లా విషయం. అది ఆనర్ అండ్ రెస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కనబడని కదా మనం కనిపిస్తున్న వారిని కదా అంటారు కదా, నేను అనుకుంటే యాగో పద్ధతులు కూడా వారిని నువ్వు ఇచ్చేయకపోతే కనిపించిన దేవునికి నువ్వు ఏం చేస్తావు? The reverence, that godliness should come deep in their heart. ఎవరిని తృణీకరించకుండా
మన పిల్లలు ఉండాలి ప్రియులారా. Whatever may be the sacrifice, we need to do it so that their upbringing will be pleasing to God. And befriend them, talk to them, don't be a dictator. So here, coming back to 1 Peter, I just want to close here. దేవుడు అంటున్నాడు 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. ప్రియులారా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అపోస్తలుడైన ఏమంటారు పేతురు ఈ మాటలు వ్రాస్తూ ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. విశ్వాణి మినిస్ట్రీ మీరు చూసారు. ఇది మేబీ ఒక్కొక్కసారి 10,000 విలేజెస్ లో పనిచేస్తున్నాం ఇవన్నీ అంటే వావ్ అంటారు మీరు. ఒకటి, ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ ప్రేయర్. నంబర్ 2, ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 2 విషయాలు చెప్తాను నేను మీకు. చిల్డ్రన్ ఉంటారు. మేము వి కండక్ట్ 5 times VBS ఇన్ ఎన్ ఇయర్. ఒకటి సమ్మర్ హాలిడేస్, దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్, అండ్ దెన్ అనదర్ ఇంకోటి క్రిస్మస్ హాలిడేస్. మేము వాళ్ళకి యూత్ మీటింగ్ VBS అండ్ యూత్ మీటింగ్స్ కండక్ట్ చేస్తాం. స్పెషల్లీ ఫ్రమ్ క్రిస్మస్ 26th to 30th December pastors children ఒక మీటింగ్ పెడతాం. Sometimes they are the most neglected kids. We take every effort to give them the gospel. I tell you, time లేదు కాబట్టి మీరు నన్ను అడగండి. I am here. I will spend some time with you to learn about what's happening in India. I will give you. మీరు నేర్చుకోవాలి. చాలా మందికి తెలియదు, ఏదో సేవ వస్తుంది పోతుందని అనుకుంటాం. No. There is some intense discipleship being done through Vishwavani. రేడియోలో వచ్చినప్పుడు ప్రియులారా, an accidental listener should become an intentional follower of Lord Jesus Christ. ఎవరో వింటారు, పలానా రోజు రేడియో విన్నామండి, మా ఇంట్లో పలానా దేవుడు అన్నాడు, కానీ మీరు యేసు ప్రభు దేవుడు అని రేడియోలో చెప్పారు. మాకు ఇంకా తెలుసుకోవాలా? తెలుసుకోవాలంటే ఏం కావాలి? మా దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో కూర్చోవాలా. విశ్వవానికి దేవుడు Romans 15:20 Paul antaడు, it has been my ambition to preach the gospel where Christ is not known. Only we go to unreached villages. Number 2, native workers. ఏ భాష మాట్లాడే వారికి ఆ భాష. నార్త్ ఇండియాకు వెళ్ళి ఏం చేస్తే వాళ్ళంటారు అంగ్రేజీ భగవాన్ కు క్యో హమే ఏ కరే, వై యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ అన్ అమెరికన్ గాడ్, వై యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ అన్ ఇంగ్లీష్ గాడ్. మీరు చూశారు లాస్ట్ ఇయర్ 7,666 baptisms. Out of that 4,000 are in the North India. Last month July God gave us a privilege to dedicate 16 in 1 month's time 16 church dedications. One in Uttar Pradesh, Rajasthan. God is opening. People are waiting for the gospel. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. వెరీ రీసెంట్లీ ఐ వాజ్ ఇన్ గుజరాత్. I cover Gujarat. I'm director for 5 states. So Gujarat ఉన్నాను. We are in an all night prayer. 160 మంది సేవకులు మేమందరూ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఉన్నాం. ఒక పాస్టర్ అన్న నేను I want to share some testimonies అన్నాడు. So it will be a testimony time, it will be a word time, and it will be a prayer time. ఆయన వచ్చేసి ఏమనంటే ఒక చోట ఉదయ్పూర్ అనే డిస్ట్రిక్ట్ ఆ ఏరియాకి ఆయన ట్రాన్స్ఫర్ చేశాను. సో ఒకరోజు టైం తీసుకుని పెద్దగా కేకలేస్తూ యేసు మసీహే, యేసు ఖుదా, యేసు ఉద్ధార్ కర్తా హై అని చెప్పేసి ఆయన పోతున్నాడట. ఒక వీధిలో, ఒక విలేజ్ లో తక్కువ ఒక డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ అయిన వెంటనే శబ్దం వచ్చేసరికి ఆయన చూసరికి ఎవరో ఇట్లా పిలిచినట్టు అనిపించిందట. సో ఎందుకు ఏమంటారు వెనక్కి పోవాలా అని చెప్పేసి ఆయన ముందు అడుగు వేసి ఆ డోర్ దగ్గరికి వెళ్ళాడు. డోర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే లోపల నుంచి ఒక బలమైన చెయ్యి అలా వచ్చేసి కాలు బట్టి లోపలికి లాగేశారట.
భయపడలేదు ఆయన. అక్కడ లోపల ఉన్న ఆయన ఏమనంటే, यहाँ पर यीशु मसीह के बारे में कुछ नहीं बोलना, अगर आप मुंह खोले तो आपका गर्दन काट देते. యేసు ప్రభు గురించి ఈ గ్రామంలో ఏం చెప్పకూడదు. ఒకవేళ నువ్వు చెప్తే నీ తలకాయ నీ పీక ఏమంటారు వేరు చేస్తారు అని అన్నాడు. అని ఆయన అన్నాడట, మైబీ ఎక్ మసీహు, నేను ఒక క్రిస్టియన్, 10 years బ్యాక్ నేను వచ్చాను, నేను ఇంతవరకు నోరు తెరవలేదు అని అన్నాడట. పిల్లరా, దేవుడి మహిమ కొరకే చెప్తూ ఉన్నాను. నేను చెప్పేది ఒక సుర్జీబాయ్ అనే ఆయన గురించి. ఇలాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఒక విశ్వాని ద్వారా కాదు, ఎంతో మంది సేవకులు నమ్మకంగా ఇండియాలో చేసి అందరి కొరకు మనం పట్టుదలతో ప్రార్థన చేయాలా. ఆ పాస్టర్ ఏమన్నాడు సుర్జీబాయ్, ఆయన ఏమన్నాడంటే, 10 साल से आप मुंह नहीं खोले, उसके लिए प्रभु ने मुझे भेजे. हालेलुया. Today we have 56 believers in that village. Next week we went to another village. I'm talking about Gujarat. Vishwani has 100 plus churches. We are working in 700 villages, every state. Next week he went to another village. అటుపోతే కాషాయ వస్త్రాలు వేసుకుని ఆయన ఎదురొస్తూ ఉన్నాడు. బిగ్గరగా ఇది చేస్తూ ఉన్నాడు. దగ్గరికి వచ్చాడు. ఈయనేం భయపడలే. దగ్గరికి వచ్చినాక పాస్టర్ గారు మాట్లాడే ముందు కంటే ఆయన మాట్లాడుతుంది. అన్నాడంట, मैं आपका बात सुन रहे, मुझे मालूम है कभी ना कहीं भी ఎవరైనా ఒకరు వచ్చి మాకు నిజమైన దేవుడు ఎవరో చెప్తారు ఈ గ్రామంలో, నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు. దేవుని బిడ్డలకు తెలుసా, ఆయన అన్నది ఏంటంటే, నేను పూజారి కొడుకు, మా తాత పూజారి, మా నాన్న పూజారి, ఆయన చనిపోయినాక ఆ పని నాకు వచ్చింది. నేను చేస్తూ ఉన్నాను అన్ని విగ్రహాలు ఆరాధనలు, కానీ నాకు నిజమైన సంతోషం లేదు, సమాధానం లేదు. ఆయన చెప్పిన మాట, ఈరోజు ఆ గ్రామంలో 26 మంది దేవుడు నమ్ముకున్నారు. దేవుడి మహిమ కలుగును కాక. ఆశ్రయ అన్నట్టు నేను కూడా క్లాప్ ఫర్ జీసస్. ఐ వాంట్ టు క్లోజ్ హియర్. మే అవర్ ఫ్యామిలీస్, మన కుటుంబాలు ప్రియరా, షుడ్ బి కింగ్డమ్ ఓరియంటెడ్ ఫ్యామిలీస్. దేవుణ్ణి మహిమపరిచే కుటుంబాలు. ఎన్నో చక్కని మాటలు ఇవన్నీ ఈయన రాశాడు. లాస్ట్ ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. 5వ అధ్యాయం 5వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించండి. దీన మనస్సు, బి హంబుల్. అప్పుడప్పుడు ఇట్లా ఇవన్నీ చెప్తే వచ్చు, బ్రదర్ అండర్స్టాండ్, యు ఆర్ డూయింగ్ గ్రేట్ అంటారు. నేను చెప్పాను, నో గ్రేట్ గాడ్. ఇఫ్ యు సబ్మిట్ టు హిమ్, ఇఫ్ యు టోటలీ గివ్ యువర్ సెల్ఫ్ టు హిమ్, హీ విల్ యూస్ యూ. గాడ్ స్పెషలైజెస్ ఇన్ యూజింగ్ the useless things of this world to do extraordinary things for His glory. God wants to use you, each one of us. In our own areas, He wants us to live a godly life. ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చున్నాను, తలకు వస్తూ ఉన్నాయి. బట్ ఆల్రెడీ ఐ థింక్ ఏమంటారు, టైం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. Let's take a decision, Pedro, to live a godly life. దేవుడికి ఇష్టకరమైన జీవితం. మనము మన కుటుంబాలు, సాక్షార్థమైన జీవితాలు, సంఘ క్షేమం కొరకైన మన జీవితాలు. Our life should build, not break. We should be always on the solution side, not on the problem side. God loves us. దేవుడు మనం ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మాటలు దేవుడు మన గమనాన్ని తీసుకుని వచ్చాడు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. ఒక భార్యగా, ఒక భర్తగా, పిల్లలుగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన స్వారూప్యం కలిగి
ఆయనను పోలి మనం నడుచుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకొరకే బైబిల్ను మనకి ఇచ్చాడు. ఆకాశం భూమి గతించడం కానీ నా మాటలు ఎన్నడూ గతించవు. యు ఆర్ హ్యాపీ. పీటర్ పాస్టర్ గారిని చూస్తే ద బ్యాటల్ ఈస్ పాస్ట్. అంకుల్ చర్చ్ స్టార్ట్ చేశారు, ఈరోజు కొడుకు నడిపిస్తున్నారు. దట్ గాడ్లీనెస్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. ప్రభా, నా కుటుంబంలో అలాంటి ఒక దేవుని భయాన్ని ఉంచాలి. అట్మాస్ఫియర్. వి బోత్ ఆర్ రెస్పాన్సిబుల్. పిల్లలకి ఏం తెలుసు అండి? వాట్ అవర్ చిల్డ్రన్ నోస్? హస్బెండ్ అండ్ వైఫ్. చిన్ని దానికి ఏదో అయిపోద్ది. కానీ ఐ డోంట్ సే రాకమానవు, కానీ in spite of all that, we should see God. God, you bless my wife. God, you bless my husband. God, bless our children, so that we may be a shining and a burning family for you in this wicked world. ప్రార్థన చేసుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం. ఏదైనా వాక్యపు వెలుగులో దేవుడు మనతో మాట్లాడినట్లయితే, if you think as the Holy Spirit is ministering, పరిశుద్ధాత్మ దేవుడు మనతో పరిచయం చేస్తూ ఉంటే ఏదైనా మనలో గ్యాప్స్, లాకింగ్ ఏదైనా కనబడితే, I don't expect me to be perfect or something, but when God shows us something, the best thing is we need to go to Him and say, Lord, I am so and so. Please correct me, help me. Take a decision. ప్రభువా, మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు. మా మధ్య మీరు సంచారం చేసినందుకు స్తోత్రాలు. అయోగ్యని, ఎన్నికలేని నాతో మీరు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు ప్రభువా. ఎంత ప్రేమమయుడవు, ఎంత కృపగలిగిన దేవుడవు. నేను, మా కుటుంబాలు నీకు ఇష్టంగా నీవు వాడుకోవడానికి అర్హమైన బిడ్డలుగా మేము ఉండాలని వాక్యాన్ని మాకు ఇచ్చావు. మరొకసారి జ్ఞాపకం చేశావు. మీకు స్తోత్రాలు. పరిపూర్ణత వైపుకు మేము వెళుతూ మిమ్మల్ని హత్తుకుని జీవించడానికే సహాయం చేయండి ప్రభువా. మీరు మీకంటే లోకంలో దేనిని ఎక్కువగా మేము ప్రేమించకుండా కరుణించండి తండ్రి. లోకము ధనాశలు గతించిపోవును అని చెప్పారు ప్రభువా. ఒక్కసారి దయతో మమ్మల్ని కరుణించండి. మా లోటుపాట్లను సరిచేయండి. మీరు వాడుకోవడానికి అర్హమైన బిడ్డలుగా మేముండే భాగ్యాన్ని దయచేయండి. సంఘాన్ని, పాస్టర్ గారిని, చేరవచ్చిన ప్రియులను నిండారుగా దీవించమని, అవసరాలన్నీ తీర్చమని యేసు పరిశుద్ధమైన నామములో స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం మా తండ్రి.